హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఇంక్లైన్ ట్యూటోరియల్స్. సో ఈరోజు పైథాన్ లో మనం బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ స్ట్రింగ్స్ పార్ట్ 2 చూడబోతున్నాం. సో మనం స్లైసింగ్ యూజ్ చేసి ఒక స్ట్రింగ్ ని ఎట్లా రివర్స్ చేస్తామో చూద్దాం. సో స్ట్రింగ్ ఈక్వల్స్ టు పైథాన్ అని ఉంది అనుకోండి. సో ఇదాన్ని మనం రివర్స్ ప్రింట్ చేయాలి. సో రివర్స్ ప్రింట్ చేయాలంటే ఎస్ ఈక్వల్స్ టు ఎత్ ఆఫ్, సో ఇట్లా స్టార్ట్ టు ఎండ్ పెట్టి -1 పెట్టినాం అనుకోండి, అప్పుడు రివర్స్ అవుతుంది. ఇక్కడ చూడండి, ప్రింట్ ఎస్ అని పెడితే సో రన్ చేద్దాం మనం. ఇక్కడ లిస్ట్ రన్ అవుతుంది. ఇది ఈ సో ఇక్కడ చూస్తే రివర్స్ అయింది. అంటే ఈ ఇట్లా స్లైసింగ్ ఆపరేటర్ వాడటం వల్ల ఇక్కడ రివర్స్ అవుతుంది. -1 స్టెప్ -1 కాబట్టి వెనకాల నుంచి స్టార్ట్ అవుతుంది అన్నట్టు. సో ఇది మనకు స్లైసింగ్ యూజ్ చేసి రివర్స్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి రీప్లేస్ ఫంక్షన్ చూద్దాం ఒకసారి. సో ఆల్రెడీ వీడియోలో చూసినాం, రీక్యాప్ వేస్తున్నాను. పైథాన్ సో s ఈక్వల్స్ టు హైఫన్ డాట్ replace of minute index కాదు 1 minute s equals to h dot replace of ఏదాన్ని అయితే రిప్లేస్ చేయాలనుకుంటున్నాం ఇంకా దేనితో రిప్లేస్ చేయాలనుకుంటున్నాం. ఫర్ సపోజ్ నేను స్లాష్ తో రిప్లేస్ చేయాలనుకున్నా టీని. సో ప్రింట్ ఎస్ అని పెడితే మనకు, సో రన్ చేస్తే మనకు స్లాష్ అనేది వచ్చేస్తుంది టీ ప్లేస్ లో. సో నెక్స్ట్ వచ్చేసి మనకు స్ప్లిట్ ఫంక్షన్ ఒకటి ఉంటుంది, ఇంకా సో జాయిన్ ఫంక్షన్ ఒకటి ఉంటుంది. ఫర్ సపోజ్ ఎస్ ఈక్వల్స్ టు దిస్ ఈస్ ఏ క్లాస్ ఆన్ స్ట్రింగ్స్ అని చెప్పాను. సో ఇప్పుడు మీకు స్ప్లిట్ చేయాలి నేను, అంటే దిస్ అనేది ఒక వర్డ్ కావాలి, ఈజ్ అనేది ఒక వర్డ్ కావాలి, ఏ క్లాస్ ఇట్లా సపరేట్ కావాలి. అప్పుడు నువ్వు ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ డాట్ స్ప్లిట్ ఆఫ్, సో దేనిపైన స్ప్లిట్ చేయాలి మనం, ఒక స్పేస్ అంటే గ్యాప్ పైన స్ప్లిట్ చేయాలి. అంటే ఇక్కడ స్ట్రింగ్ పెట్టి స్పేస్ పెట్టినాం అనుకోండి, ఇక్కడ ప్రింట్ ఎల్. సో ఇప్పుడు చూడండి ఎట్లా స్ప్లిట్ అవుతుంది ఇది. సో ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ఏ క్లాస్ ఆన్ స్ట్రింగ్స్. సో ఫర్ సపోజ్ మీకు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాడు. డేట్ ఆఫ్ బర్త్ ఈక్వల్స్ టు సో 12/10/2004 అనుకోండి. సో ఇప్పుడు మనం డేట్, సో డేట్ డాట్ స్ప్లిట్ ఆఫ్ స్పేస్ పెట్టాము. సో ఇక్కడ స్పేస్ కాకుండా హైఫన్ పెట్టినాం అనుకోండి, ఇప్పుడు 12/10 ఇంకా 2004 అని సపరేట్ గా వస్తుంది. సో ఇట్లా మనం దేనిపైన అయితే బేస్ చేసుకుని స్ప్లిట్ చేస్తామో అది ఇక్కడ లోపల ఇచ్చేస్తాం, మనకు ఆర్గ్యుమెంట్ లెక్క పాస్ చేసేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసి జాయిన్. సో ఇక్కడ మనకు సో డేట్ ఉంది కదా, మనం ఇప్పుడు మనకు డేట్ ఇట్లా ఇచ్చిండు. సో ఎల్ ఈక్వల్స్ టు డేట్. సో ఇక్కడ డేట్ ఎట్లుంది మనకు 12/10/2004 అని ఉంది ఫర్ సపోజ్. ఓకే, ఇది ఒక లిస్ట్ తీసుకుంటా నేను. డేట్ ఈక్వల్స్ టు 12,10,2004. సో ఇట్లా ఇచ్చింది మనకు, అంటే డేట్ అనేది ఒక లిస్ట్ లెక్క ఇచ్చిండు. మనం దాన్ని డేట్ ఆఫ్ బర్త్ లెక్క జాయిన్ చేయాలి. అంటే మనం ఏం చేయాలి, ఎస్ ఈక్వల్స్ టు, సో జాయిన్ సింటాక్స్ వచ్చేసి హైఫన్ డాట్ జాయిన్ ఆఫ్, సో ప్రింట్ ఎస్ అని పెడితే, సో ఇక్కడ చూడండి జాయిన్ అయిపోయింది. అంటే నువ్వు ఏది ఫర్ సపోజ్ ఇక్కడ స్లాష్ పెట్టి జాయిన్ చేయాలనుకున్నావు అనుకో, స్లాష్ పెట్టి జాయిన్ చేస్తే నీకు ఈ 12కి 10కి మధ్యలో ఒక స్లాష్, ఇంకా 10కి ఇంకా 2004కి మధ్యలో ఒక స్లాష్ వస్తుంది. సో ఇది వచ్చేసి మనకు జాయిన్ ఫంక్షన్ అన్నట్టు స్ట్రింగ్స్ లో. ఇంకోటి ఇంకా చాలా చాలా మంచి చాలా కంపెనీస్ ఎట్లా అడుగుతాయి అంటే, ఓకే లోవర్ నుంచి అప్పర్ కి కన్వర్ట్ చేయడం, లేకపోతే అప్పర్ నుంచి లోవర్ కి కన్వర్ట్ చేయడం, క్యాపిటలైజ్ చేయడం, లేకపోతే టైటిల్ ఎట్లుంటుందో అట్లా చేయడం. సో ఇక్కడ చూడండి, సో టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ డాట్ లోవర్ అన్నాం అనుకోండి. సో ఇది యాక్చువల్లీ ఇక్కడ అన్ని లోవర్ కేసే ఉన్నాయి కదా. సో ఇక్కడ దిస్ ఇది పెడతాను. సో ఇక్కడ క్యాపిటల్ ఎస్, ఇక్కడ క్యాపిటల్ ఎల్ పెడుతున్నాను. ఓకే, సో ఇప్పుడు ప్రింట్ టీ కొడితే మనకు, అంటే ఎస్ లో అన్ని లెటర్స్ లోవర్ కేస్ కి కన్వర్ట్ అయ్యి రావాలి. ఎస్, ఇక్కడ చూస్తే మనకు అన్ని లెటర్స్ లోవర్ కేస్ కి కన్వర్ట్ అయింది. సో
2 అప్పర్ అని పెట్టినాం అనుకోండి ఫర్ సపోజ్. సో 2 అప్పర్ అని పెడితే అన్ని లెటర్స్ ఏవైతే క్యారెక్టర్స్ ఉన్నాయో అవన్నీ కూడా అప్పర్ కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్వాప్ కేస్ ఉంటుంది. స్వాప్ కేస్ అంటే అప్పర్ ఉన్నాయి లోవర్ చేస్తుంది, లోవర్ ఉన్నాయి అప్పర్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 1 minute. సో స్వాప్ కేస్. సో ఇప్పుడు చూస్తే ఇక్కడ టీ అనేది స్మాల్ లెటర్ అయిపోతుంది, హెచ్ అనేది క్యాపిటల్ అయిపోతుంది. సో ఒకసారి రన్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ చూస్తే టీ అనేది స్మాల్ అయిపోయింది, హెచ్ అనేది అంటే అప్పర్ ఉంటే లోవర్ కేస్ కి కన్వర్ట్ చేస్తారు, లోవర్ కేస్ ఉంటే అప్పర్ కేస్ కి కన్వర్ట్ చేస్తారు. సో ఇంకోటి డాట్ టైటిల్ అన్నాం అనుకోండి. సో ఇట్లా వేరే వేరే ఫంక్షన్స్ ఉంటాయి, మీరైతే ఎక్స్ప్లోర్ చేయొచ్చు, టైం తీసుకొని ఎక్స్ప్లోర్ చేయండి. సో ఇక్కడ చూడండి, డాట్ టైటిల్ అంటే సో ఇక్కడ తీసేద్దాం. సో నీకు ఒక నార్మల్ సెంటెన్స్ ఉంది. ఓకే, ఇప్పుడు చూడండి ఇది ఒక నార్మల్ సెంటెన్స్. ఇప్పుడు టైటిల్ అంటే ఎట్లుంటది అంటే ఎవ్రీ వర్డ్ లో ఫస్ట్ లెటర్ ని క్యాపిటల్ చేసేస్తుంది. సో అప్పర్ కేస్ కి కన్వర్ట్ చేస్తుంది. ఇది టైటిల్ అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి క్యాపిటలైజ్ అన్నాం అనుకోండి, క్యాపిటలైజ్. సో ఇక్కడ చూడండి, టీని క్యాపిటల్ చేస్తుంది. అంటే ఒక సెంటెన్స్ స్టార్టింగ్ ఎట్లుంటది, ఫస్ట్ లెటర్ తో క్యాపిటల్ ఉంటది కాబట్టి క్యాపిటలైజ్ అట్లా మారుస్తుంది అన్నట్టు. నెక్స్ట్ టైటిల్ అంటే అన్ని వర్డ్స్ లో ఫస్ట్ లెటర్ ని క్యాపిటల్ చేస్తుంది. సో ఇవన్నీ బేసిక్ ఫంక్షన్స్. ఇవి కాకుండా ఇంకా చాలా ఉంటాయి. సో ఫైండ్ కానీ, ఇంకా ఇండెక్స్ ఆఫ్ అంటే ఫర్ సపోజ్ ఐ ఇండెక్స్ కనుక్కోవాలనుకున్నాం అనుకోండి. సో ఎస్ డాట్ ఇండెక్స్ ఆఫ్ ఐ, ఇట్లా చాలా బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఉంటాయి మీకు, అవి అయితే ఎక్స్ప్లోర్ చేయండి మీరు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా అడగచ్చు. ఓకే గైస్, థ్యాంక్ యూ.